మావా ఓ బీడి రావే. సారా ఏది అడుంది తాగమ్మే. సగం తాగినావే మావా. సగం నీకే తాగేసి. తాగన్నా మా బావ మంచోడు. నీకంటే ఎక్కువ ఏముంది ఇంకా. ఇది తిరుగు మెల్లగా ముళ్ళున్నాను. గుంట స్నానం మంచిగా ఉందమ్మే. ఏడ మావా అటు చూడే. అర్రే పోరి మస్తుంది కదనే. అవునే నిలవేని, ఎందుకే నువ్వు అవస్థ పడుకుంటా పనిచేసుడు? నేను చేస్తుంది, నువ్వు కొంచెంసేపు అట్లా కూర్చో. అది కాదు బావా, నువ్వు ఒక్కని పని ఎంతసేపు చేస్తావు చెప్పు. ఏదో నాకు దోచినంత నేను చేస్తాను, తీయరాదు నీకు సహాయం. నీకు ఇబ్బంది అయితే చెప్పాడు, పోయి కూర్చుంటా. నాకేం ఇబ్బంది లేదే, నీకే ఇబ్బంది అవుతుంది అని అక్కడ కూర్చోమంటున్నాకు అంతే. నువ్వు అక్కడ కూర్చో, నేను చేస్తుంది. అవు మావా కానీ కడుపున్నట్టుంది కదనే. కడుపు ఉంటేంది లేకుంటేంది, చూస్తాను మాత్రం సమ్మగున్నది అదే. సరే తీ బావా. సరే మరి కొంచెం ఆడ కూర్చో. మావా పోయి కానీ నిండు తులాలు ఎందుకే? దాన్ని చూస్తా అంత ఎట్లెట్లనో ఉంది, ఇంకో దాన్ని చూద్దాం తీ. మత్తులో ఉన్నప్పుడు ఏదున్నా సూపర్ గా కనబడుతుంది. అవునే నేను మంచిగా లేనా అనే మరి. నువ్వే అదేనే. నాకేం తక్కువ పోయింది, దానికి ఏం ఎక్కువ ఉంది. నీకో సంగతి చెప్పన్నా గంగి. ఏంది మావా? రోజు ఇంట్లో తింటేనే, అప్పుడప్పుడు బయటకు పోయి బిర్యానీ తింటా కానీ నేను నెల రోజులు అవుతుంది ఆడదాన్ని ముట్టుకోక. ఇలా దాని మీద పడ్డదే నా కన్ను. అవు మావా నేను కాదా ఆడదాన్ని? ఏ నువ్వు ఆడదామే గంగి, అది కొత్తగా ఉంది అంతేనంటవా? అంతేనే గంగి. నువ్వు మహా చిలిపిరా. సరే నీ మాట నేనెందుకు కాదంట. పా పక్కన ఆడెవడో ఉన్నాడు కదా మామ. వాడి ఎట్లా గడ్డి పొరక లెక్కను మన చూడంతున్నాడు. ఈ మందులు ఏముందో నాకు తెలియదు కానీ నీకు ఆ గుంట నచ్చింది, దాంతో నీకెందుకు? నేనేం చూసుకుంటా, నువ్వు దాన్ని వేసుకో సరేనా? చేయలే దా. దూరం నుంచి ఏమో అనుకున్నా కానీ గుంట మస్తుంది మామ. ఎంతైనా నీ టేస్టే టేస్ట్. అందుకనే దాన్ని తినాలనిపిస్తుంది అలా. ఎవరన్నా మీరు? ఎవడన్నా ఎవరికి అన్నా? అన్న ఎవరే మీరు? అన్న అసలు మీరు ఎవరే? నా భార్యను పట్టుకొని పోరిగీరు అంటారు. ఎవరన్నా మీరు? ఏందన్నా? నీ పెళ్ళాన్ని వదిలేసి ఒక అర్ధ సేపడ కూర్చో. అన్న అసలు నీకు ఏం కావాలన్నా? ఇక్కడ ఏం చేస్తున్నావు అన్న నువ్వు? నీ పెళ్ళం కావాలరా నాకు, దాంతో సుఖం అనుభవించాలి. అరే మావా దీన్ని దూరం నుంచి చూస్తే అంత చక్కగా కనవల్లే కానీ దగ్గర నుంచి మస్తుంది మావా. నా చూపు దాన్ని ఎప్పుడు మోసం చేయ. నువ్వు దీన్ని చూసుకో, నేను వాడిని చూసుకుంటా. అక్క అక్క
నేను దాగిన మత్తుకు నా కళ్ళకు అట్లా అవపడుతున్నావా? ఉండే అట్లున్నావా నువ్వు? 9 నెలల కడుపేసుకున్నావు కానీ ఇంత అందంగా ఎట్లున్నావే నువ్వు? రే నీలా నీలా ఏందిరా? గంగి ఇక్కడ, ఈ గంగిని చూడరా, నీ పెన్నాన్ని ఏం చేస్తాను రా? గంట సేపటికి ఓ శివ శివ శివలు ఆడుతున్నావు. నిన్ను ఈ రోజు అనుభవించకపోతే ఈ శరీరం తృప్తి లేదు. నీలో ఏందిరా నీలా? ఒక్క అర్ధగంట సేపు నా బావ కోఆపరేషన్ చేసింది అనుకో, నిన్ను ఇడ్చబెడతాం, దాన్ని ఇడ్చబెడతాం. కాదన్నావు అనుకో, అసలే మా బావ పిచ్చ రొమాన్స్ సత్తది. అది నోరు మూసుకొని చూడరా బావా, సూపరే. కానీ కానీ పోయిరా పోయ్. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ యావా అక్క నీ సంత తమ్ముడు లెక్క అనుకో అక్క. అక్క నన్ను ఇచ్చిపెట్టక్క, నిన్ను కొట్టాలంటే ఒక్క గుద్దు కూడా. ఛీ, నేను అసలు ఆడదాన్నేనా? తాగిన మైకంలో ఆడు నన్ను ఖరాబ్ చేస్తే, నా మొగుడిని చంపితే ఆడికి బానిసగా నేను వచ్చిన. ఇప్పుడు ఛీ, ఛీ, ఛీ. ఒక నిండు తులాలు గర్భవతిని కూడా చూడకుండా దాన్ని పాడి చేస్తా అంటే నేను కూడా దానికి ఒప్పుకున్నా. దేవుడా నన్ను క్షమించు. మామ తప్పురా, అది ఆగురా.
నాతో కాదు, ఏదేమైనా నిన్నే ఉంటుంది నీకు. నన్ను ఏదైనా చేసే లోపే బిడ్డతో నేను చచ్చిపోతా. అరే నీ ఎంత చూస్తా అయ్యల్లా. ఇంకెక్కడికి పని చేసుకో, ఇంకొక అడుగు కూడా నువ్వు వేయలేవు. అయిపోయింది నీ పని. అన్న నీకు దండం పెడతా అన్న. 9 నెలల కడుపులో ఉన్నా అన్న. 5 రోజులలో డెలివరీ అవుతా అన్న. నీకు దండం పెడతా. నీ చెల్లె లాంటిది అన్న. అన్న 5 నిమిషాలు ఒక్క నీ పని అయిపోతుంది. నిలవేని నీకేం కాలేగా నిలవేని, మన బిడ్డకి ఏం కాలేగా నిలవేని, నిలవేని ఏం కాలేగా నిలవేని. ఇంకెంత మంది జీవితాలు కట్టావురా? నా భర్తను చంపి నన్ను నిమజ్జనం చేసుకున్నావురా? నా జీవితాన్ని ఖరాబ్ చేస్తావు. ఆ మందు బానిసం చేసావు నన్ను. నీ పాపం ఇక్కడ కొట్టి చంపుతుంది కదా పిల్లగాన్ని. నువ్వు ఆడపిల్లలు చంపుతున్నావు, వీణ్ణి చంపుతున్నావు, సైకో నా కొడుక. నా పొలంలోకి వచ్చి వీడు అందరినీ చంపి పడుతుంది. వాడిని నేను చంపుతా. వాడు నా పెళ్ళాన్ని మానభంగం చేయవేయండి. వాడిని నేనే చంపుతా. నువ్వు పక్కకు జరగన్నా. అరే తమ్ముడు, నన్ను అక్క అని పిలిచినవురా. నువ్వు చంపి జైలుకి వెళ్తే నీ పెళ్ళం పిల్లలు ఆగమవుతారా అన్నా? మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని నిన్ను చూసి చెప్పచ్చే. నువ్వు దేవుడివే, మా అందరి ప్రాణాలు కాపాడిన దేవుడివి. అరే నీకు నాకే సంబంధం లేకపోయినా అక్క అని పిలిచినవురా. ఈ పాపాత్మని చంపి నువ్వు జైలుకు పోతే నీ పెళ్ళం పిల్లలు ఏమవుతారా?
వీడిని చంపారట. నా ఒక్కదానికే ఉంది. ఎందుకంటే వీడు నా మొగుడిని చంపిండు. దీంతో నన్ను తీసుకుపోయి నన్ను తాగుడికి బానిసగా చేసి నన్ను వాడుకున్నాడు వీడు. నాలాంటి ఎంతో మంది అమాయకుల్ని ఈ కళ్ళతో చూసిన చిత్రహింస చేసిండు. వేరే దారి లేక దీంతో కలిసి నేను కూడా వీడిని నేనే చంపాలన్నా. వీడిని చంపాలన్న నాకే ఉంది. నేనే చంపుతా. చావురా, చావు. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావురా. చావు, చావు. నిన్ను చంపి నేను చేరిపోతారా. చచ్చిండు నా కొడుకు. అక్క నువ్వు మాకు సంత అక్క లెక్క అక్క. నీకు మేమున్నాం అక్క. దా అక్క మాతో రత్తు. దా అక్క, దా పోదాం పా అక్క. నీ సంత తమ్ముడిని అక్క నేను. అన్నా, మనుషుల్లో దేవుడు అంటే నువ్వే అన్నా. రైతుల గురించి వినడమే గాని రైతే రాదు, రైతు వెన్నెముక అంటే నేనేదో అనుకున్నాం గాని నువ్వు మాకు దేవుడు అన్నా. నలుగురు ప్రాణాలు కాపాడిన దేవుడు అన్నా. అమ్మా ఈ శవాన్ని నేను చూసుకుంటా, మీరు సంతోషంగా మీరు వెళ్ళిపోరమ్మా, మీరు వెళ్ళిపోరు. మంచి రూపంలో ఉన్న దేవుడు అన్నా నువ్వు. సరే అన్నా.